అండి. సో ఆచార్య గారు, రేవంత్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా వాటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పేసి మీరు విమర్శిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ తెలంగాణలోనే కాదు, ఏపీలో కూడా అదే పరిస్థితి ఉంది అనేది అన్ని చోట్ల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. మరి అక్కడ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలిస్తోంది. అక్కడ కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల గురించి ఎవరడిగినా కూడా దానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది కూటమి ప్రభుత్వం అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. మరి మీకు ఒక న్యాయం తెలంగాణలోనేమో ఈ రకమైనటువంటి న్యాయం, ఏపీలో ఆ రకంగా నడిస్తే చెల్లుతుందంటారా? ఇప్పుడు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకు, మీకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కరిస్తూ, ఈరోజు తెలంగాణలో పొలిటికల్ హీట్ ఎట్లుందంటే మొగన్ని కొట్టి మొత్తుకున్నట్టున్నది. దేనికి చెప్తున్నా అంటే, ఈ ముఖ్యమంత్రికి చేతగాక తను ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకోలేక ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ఒకరోజు విమర్శిస్తాడు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గత ప్రభుత్వాన్ని విమర్శిస్తాడు. ఈ రెండిటిని కూడా విమర్శించి పూట గడుపుకుంటున్నాడు. ఈ పూట గడుపుకుంటుంటే తెలంగాణ ప్రజల కడుపు నిండదు. ఇవాళ నేను మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ఇప్పుడు మానవతరాయ్ గారు ఒక మాట ఏం చెప్పారంటే, ఇదే మెట్రో గురించి కర్ణాటకలో డబ్బులు ఇచ్చిర్రు, తమిళనాడులో డబ్బులు ఇచ్చిండ్రు, మాకు ఇయ్యలేదు అన్నాడు. నేను అనేది ఏంటంటే, కర్ణాటకలో మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, అక్కడ డబ్బులు ఇచ్చినప్పుడు రేపు కూడా మనకు డబ్బులు వస్తావనేటువంటి ఓపిక, జ్ఞానము ఉండాల్సినటువంటి అవసరం లేదండి. మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చారు, ఇప్పుడు కాదు. వినండి కొద్దిగా, ఇప్పుడు ఇచ్చినా మేమిచ్చిందే, 10 ఏళ్ల నుంచి మేమిచ్చిందే అక్కడ. వినండి, అయితే మీరే అన్నారు, నేను అనలే ఆ మాట, మీరు చెప్పిర్రు ఇప్పుడు. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని అకస్మాత్తుగా కిషన్ రెడ్డి గారిని ఒక బూచిగా చూపించి తెలంగాణ ప్రజలకు తను పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు. నేను అడుగుతున్నాను, నువ్వు మెట్రో ప్రాజెక్టుని డిపిఆర్ చేసేటప్పుడు కానీ, మీటింగులు పెట్టేటప్పుడు కానీ, ఇవాళ కిషన్ రెడ్డి గారు అనేక సందర్భాలలో హైదరాబాద్లో ఉన్నప్పుడు కానీ, మరి నీవు పెట్టినటువంటి మీటింగ్ కావచ్చు, ఒక ముఖ్యమంత్రిగా ఒక కేంద్ర మంత్రిని హైదరాబాద్లో ఎప్పుడన్నా మీ ఆఫీస్కి కానీ మీరు కానీ పిలిచి ఈ రైల్వే ప్రాజెక్ట్, ఆయన కూడా హైదరాబాద్లో ఎంపీ మంత్రి తర్వాత ఒక ఎంపీ, మరి మీరు ఒక ఎంపీగా గుర్తించి వారిని ఒక కేంద్ర మంత్రిగా, క్యాబినెట్ మినిస్టర్గా గుర్తించి ఏనాడన్నా పిలిచి, ఇగో డిపిఆర్లు ఇట్లా అయినాయి, ఈ రకంగా చేస్తాం, మీ ప్రపోజల్స్ ఏమున్నాయి, మీ ఐడియాలజీ ఏముంది అని, మీ ఆలోచన ఏముందని ఏనాడన్నా తీసుకున్నాడా? వారు కృషి చేసిండా లేదా అనేది వేరు. ఆయన చేసిండు, పోయిండు, కలిసిండు, ఇచ్చిండు. ఈ మధ్యలోనే ఆయన ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరంన్నర, ఈ సంవత్సరంన్నరలా 2-3 సార్లు ఆయన ఒక 10-15 సార్లు అక్కడ ఆయన ప్రధాన పార్టీ కార్యాలయం కూతున్నాడు, ఆడనేమో నో అంటుంటే ఇక్కడ వచ్చి ప్రధానమంత్రి గారి దగ్గరకు పోయి ఏదో ఒకటి ఎస్ అంటున్నాడు, ఆయన పిలుస్తున్నాడు, ఆడనేమో నో అంటున్నారు. ఈయన కాలం గడుపుకోనికే ఇక మేము ఢిల్లీ పోతున్నా. ఢిల్లీ పోయేది ఎందుకు మాకు తెలియదా? నీ మంత్రివర్గం విస్తరణకు ఆడ అనుమతి దొరుకుతలేదు, నీకు ఢిల్లీలో నీ రాజీవ్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు, నీకు ఇవాళ దిక్కుతోచని పరిస్థితులల్లా ఇవాళ ఢిల్లీకి పోయినప్పుడల్లా ప్రధానమంత్రి నీకేనాడన్నా కలవకుంటున్నాడా, నీతోటి ఏనాడన్నా మాట్లాడకుంటున్నాడా? మరి నువ్వు ఇచ్చినటువంటివి ఇట్లా నువ్వు ఇచ్చేటట్టుగా ఎంబడే శాంక్షన్ చేస్తావా? ఇవాళ బీజేపీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిన్ను కలిసేటడువే 100 కోట్లు ఇస్తా, 500 కోట్లు ఇస్తా అని నువ్వు పేపర్ మీద రాసిస్తున్నావా? ఇవాళ నువ్వు వనపర్తి కాడుకోయో, లేకపోతే మహబూబ్నగర్కోయో, కొడంగల్కోయో నీ ఇష్టం ఉన్నట్టు ఫండ్స్ నీవు రిలీజ్ చేసుకుంటలేవా? నీ ఇష్టం ఉన్నట్టు శాంక్షన్ చేసుకుంటలేవా? మరి నువ్వు కాంగ్రెస్ ఎమ్మెల్యేలని, బీజేపీ ఎమ్మెల్యేలని సేమ్ నిధులు ఇచ్చి సేముగా ఇచ్చేటువంటి పరిస్థితి నువ్వు చేస్తున్నావా? ఎందుకు మాట్లాడతారు? ఇవాళ అనవసరంగా కిషన్ రెడ్డి గారు అడ్డుకుంటారు. కిషన్ రెడ్డి గారు శాఖ కాదు, కిషన్ రెడ్డి గారికి సంబంధం లేదు. మోడీ ఒప్పుకున్నా కూడా కిషన్ రెడ్డి ఒప్పుకోవట్లేదని అంటున్నారు. కిషన్ రెడ్డి గారికి ఏం సంబంధం అమ్మా? నువ్వు డైరెక్ట్ ప్రధానమంత్రి గారికే ఇస్తేవి. కిషన్ రెడ్డి గారు ప్రధానమంత్రికి ఇయ్యొద్దు సార్ అని చెప్తాడా? నీకు ప్రధానమంత్రి ఏమో ఇస్తంటే కిషన్ రెడ్డి గారేమో ఈయన అని చెప్తాడా? ఎంతవరకు కరెక్ట్ ఇది? మీరు ఆలోచన చేయండి.
ఇవాళ ప్రధానమంత్రి గారిని మ్యానిపులేట్ చేసి ఆయనను ఒత్తిడి చేసి తెలంగాణకి ఇవ్వద్దని చెప్పేటువంటి కిషన్ రెడ్డి గారి మనస్తత్వం అదేనా? ఆయన ఆ రకమైనటువంటి ఆలోచన చేస్తాడా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. విజ్ఞులు మీరు. రామ్మోహన్ గారు ఉన్నాడు అక్కడ, మన నాగేంద్ర ఉన్నాడు అక్కడ, మానవతరాయ్ గారు. పార్టీ పరంగా వద్దు, ప్రధానమంత్రి గారేమో మంచోడట, కిషన్ రెడ్డి గారు ఎన్ని రోజుల సంది చెడ్డోడు ఆయన కిషన్ రెడ్డి? 1 వీక్ నుంచా? నాకు అర్థమైతే లేదు. ఈ అకస్మాత్తుగా రోజు కేసీఆర్ మీద దాడి చేస్తాడు, ఆయన ఫిరంగిని కిషన్ రెడ్డికి పెట్టిండు. వాళ్ళ తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల మీద నీకు ఓపిక ఉండాలి, తిరగాలి, ప్రయత్నం చేయాలి. ఎవరొద్దంటారు? ఇవాళ నువ్వు 4 సార్లు పోయి పేపర్లు ఇచ్చేస్తున్నాడువే, ఇక 10,000 కోట్లు 5,000 కోట్లు ఈయనకి ఇస్తారా? ఇప్పుడు అక్కడ కూడా జగన్ గారు అక్కడ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొన్ని ప్రాజెక్టులని ఆయన తిరగలేదా? ఎన్నిసార్లు తిరగలే? ఎన్నిసార్లు ఇచ్చిరాలే? అప్పుడు కూడా ఆయన అనేక సందర్భాలలో బీజేపీకి సహకరించాడు కదా. మళ్ళీ అప్పుడు ఆయనకు ఇచ్చేదడమే శాంక్షన్లు చేసి ఇచ్చిరా? రైట్ ఆచార్య గారు. కాదు కదా. ఏదైనా కూడా ఉందాక ముఖ్యమంత్రి వ్యవహరించాలి. ఒకనాడేమో ముఖ్యమంత్రి ఆయన బీసీ అది ఏమంటాడు, లీగల్లీ బీసీ కానీ ఆయన జన్మత బీసీ కాదు. ఏం మాటలండి ఇవి? వాళ్ళ నేను కూడా ముఖ్యమంత్రికి మీరు ఒక శాసనసభ్యుడు రోజు అడ్డగోలుగా తిట్టి మళ్ళీ పోయి నాకు ఫండ్స్ అంటే ఆయనకు కూడా ఎన్నిసార్లు ఏమనిపిస్తుంది? వాళ్ళ మనం అనేది ఏంటంటే నువ్వు రెస్పెక్ట్ గా, మాకు తెలుసు ఢిల్లీకి ఎందుకు పోతున్నావు, నీ మంత్రివర్గ విస్తరణ చేసుకోనికే పోతున్నావు. ఆడ నీకు అనుకూలంగా వస్తలేదు, ఇక ఢిల్లీకి వచ్చే లాభం అని చెప్పి ప్రధానమంత్రి గారి దగ్గరికి పోతే ఆయన పెద్ద హృదయంతో నిన్ను కలుస్తున్నాడు, ఇంటున్నాడు, కొంత దానికి రైట్ అండి ఆచార్య గారు. చేస్తున్నాడు.